బ్రేకింగ్ అంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వాన పడుతోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక తెలంగాణలోని సిద్దిపేట, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లో ఈదురు గాలులతో పాటు రాళ్లవాన కురిసింది. మరోవైపు రేగొండ మండలం లింగాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు తిప్పారాపు నాగరాజు అనే యువకుడు మృతి చెందాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వాన పడుతోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. తెలంగాణలోని సిద్దిపేట, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం కురుస్తోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లో ఈదురు గాలులతో పాటు రాళ్లవాన కురిసింది. మరోవైపు రేగొండ మండలం లింగాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు తిప్పారపు నాగరాజు అనే యువకుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లాలో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో పెద్ద ఎత్తున ఎదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో NH-16 జాతీయ రహదారిపై పలుచోట్ల కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఆకస్మిక వర్షం, బలమైన గాలులతో ప్రయాణాలు ఆపేసి రోడ్డు పక్కన నిలిపేశారు. వర్షం తీవ్రత తగ్గడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. విజయనగరం జిల్లాలో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో పెద్ద ఎత్తున ఎదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో NH-16 జాతీయ రహదారిపై పలుచోట్ల కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఆకస్మిక వర్షం, బలమైన గాలులతో ప్రయాణాలు ఆపేసి రోడ్డు పక్కన నిలిపేశారు. వర్షం తీవ్రత తగ్గడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.